తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఆహా, బ్రహ్మాండమైన ముచ్చటించింది ఇలా పేపర్లో. ఎక్కువసేపు ఏం చెప్పండి, జరసేపు చెప్తే ఈయన ప్రయత్నం చేయరంతా. శృంగారం వయాగ్ర మాత్ర, శృంగారం వయాగ్ర మాత్ర అంట. వయాగ్ర మాత్ర లేకుంటే శృంగారం గోవింద మంగళం అంట. ఇక చూడు కథ పాడైపోను. ఈ ముచ్చట అనగానే నాకు ఒక లైన్ పాట గుర్తొచ్చింది. ఎక్కువసేపు ఏం చెప్పను. మేలైన రోజులు ఏలైపోయినాయి, మేడి పండు లాంటి రోజులే వచ్చినాయి. ఏ మందు లేకున్నా పంటలే పండేది, ఏమి తిన్నా తిండి పుష్టిగా ఉండేది గప్పట్ల. ఇప్పుడు పాలీసు వేసిన సన్న బియ్యం బువ్వ, ఉప్పుతో 9 వేసి వండిన కూర. ఆహా, ఎంత తిన్నా కానీ ఎట్లా ఉన్నా కానీ ఎప్పుడు తనువులో ఏదొక్క రోగమే. ఏనిగంతా కార ఉన్నా ఏమి చేతగాని తనువులాయే. తాత ముత్తాతల నాటి బలము ఉన్న అదులో ఇప్పుడు బలము పాడైపోను గంతగానం. ముసలోడు తెలందాక తల్లి ఏమంటారు కదా, ఇక చెప్తే కలిసి ఉంటుంది కానీ ఇక మరి ఆల్రెడీ పేపర్కే ఇచ్చాడు. ఒక్కొక్క ముసలాయన అంటాడే, హై తెల్లారి దాకా నా కోలాట మీరేం చూసిరు పిల్ల అనేది అప్పట్లో. ఇప్పుడు ఏం లేదంట, డాక్టర్ల కాడికి పోతే చెప్తున్నారు ముచ్చట. శృంగారం వయాగ్ర మాత్ర. సెక్స్లో విఫలమవుతున్న పురుషులకు స్వల్ప మోతాదులో, డాక్టర్లే చెప్తున్నాడు స్వల్ప మోతాదులు వేసుకోవచ్చు, వయాగ్ర ఏం బాధలేదు కానీ ఎక్కువ రోజులు వాడకూరు. మళ్ళీ అది కూడా చెప్తూ, ఏ లోపం లేకున్నా శృంగారంలో వైఫల్యం. పర్ఫార్మెన్స్ ఇదేంది నాకు జర ఇంగ్లీష్ పెద్దగా రాదు, మీకు ఎరుకున్న సంగతే. కానీ పర్ఫార్మెన్స్ యాంగైటీ డిజార్డర్తో అంట, ఏదో రోగం ఉన్నట్టు ఇది పాడైపోను. ఇదేదో వైఫల్యం అంటే ఇక ఎక్కువసేపు నిలబడినట్టు పాడైపోను. అలాంటి రోగాలు ఉన్న వాళ్ళకు ఒక గిసోటి పని అవుతుందని చెప్తురు ముచ్చట. ఇప్పుడు ఏ లోపం లేకున్నా కానీ పిల్లగాడు చూస్తే దుడ్డే ఉంటాడు, పిల్లకు చూస్తే మంచిగా పడ్డే ఉంటుంది, కానీ పని అయితే లేదంట, పాడైపోను. ఏం కావచ్చు. ఇప్పుడు పిల్లగాడు ఒక 2 ఏళ్ళు 2.5 3 ఏళ్ళల్లో అడిగే పెట్టిరు అనుకో పెళ్ళి అయిన వాళ్ళు. పిల్లలు కాకపోతే నా సామి రంగా ఉంటుంది దానికి తాగుసాము. ఇక మామూలుగా ఉండదు టార్చరానికి. గట్టే ఇంటి పక్క లాలేడు, ఏమైనా పిల్ల సప్పు లేదు అయిపోయానా. ఇక తాత వరుస అవ్వ వరుస ఉన్నోళ్ళే ఉంటే చూడు పొరగాని పట్టుకొని, ఎవరా పిల్ల పోరి సప్పుడు చేస్తలేదా, లేకపోతే నువ్వే సప్పుడే పక్క అక్కడ సైడ్ పంతున్నావా, అక్కడో దిక్కు ఇక్కడ దిక్కు అవుతురా, ఇద్దరొక్క మలుతురా అని అంటారా ఊర్లలో అనుకునే ముచ్చటే చెప్తున్నా నేను. ఇక పిల్లగాని అత్త అంటది, పాడైపోను ఎడ దొరికిండో నా బిడ్డ పానాన్ని దొరికిండు, దుడ్డే ఉండు పాడైపోనీడు. ఈ అమ్మ పిల్లకి ఏమి పిల్ల లేదా పీకాయ లేదా పాడైపోను. 3 ఏళ్ళ దగ్గరికి వచ్చి ఏదమ్మా ఏ సప్పులే సరిలేదు, పాడై తాగుతాడు నొచ్చి పంతాడు అంతే అమలక్కలతో ఆమె చెప్తుంది. ఈ పొరగాని తరకాయ నేలకు పడుతుంది. ఇక పిల్లల అత్త పిల్లగాని తల్లి, నా తమ్మి బిడ్డని ఇచ్చినా కానీ అయిపోవు, నాకు కొడుకు కట్నాన్ని కష్టపడి పాడైపోయింది, దీన్ని పట్టుకొచ్చి పడ్డే ఉంది, గొడ్రాలను పట్టుకొచ్చి పాడైనా దీనికి పిల్లలు అయితే లేరు, నా కొడుకు ఏమైంది వల్ల మంచిగా గట్టిగా ఉన్నాడు, దున్నకే ఉన్నాడు అని ఏమంటుంది. కానీ వైద్య బలం ఇప్పుడు ఈ బలం చూస్తున్నారు కానీ ఆ బలం కాడికి వస్తారా కల్లా పాడైపోను పెద్దగా లేదట, టెన్షన్ జీవితం అయిపోయినంత. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట ఇప్పుడంటే, ఏ లోపం లేకున్నా శృంగారంలో వైఫల్యం. అదేదో రోగం ఉండి ఆ రోగంతో అంట, ఆ రోగం ఇంగ్లీష్ వచ్చింది పాడైపోయిన అదేందో అంటారు కదా, అంటే ఎక్కువసేపు నిలవకపోవడం. ఎంతసేపు శృంగారానికి తహతహాడుతురు కానీ ఆడికి పోయేసరికల్లా ఉత్తది పాడవుతుందంట. ఈ ఒత్తిడితోనే అంగస్తంభన శీఘ్రస్ఖలన సమస్యలు తొందరగా పుసుకున కథమైపోతుందంట, లేనిపోని సమస్యలు వచ్చినట. ఆందోళనలో వైద్యుల వద్దకు స్వల్ప మోతాదులో వయాగ్ర వేసుకోవాలని వైద్యుల సూచన. ఇదంతా విశ్వాసం పెంచేందుకు మాత్రమే. అదే సమయంలో కౌన్సిలింగ్తో అవగాహన. 1-2 నెలల వరకే అయితేనే ఓకే, అంతకు మించి వినియోగిస్తే మాత్రం ఇబ్బందులు తలెత్తాయి అని హెచ్చరిస్తారు. ఎందుకు వచ్చింది మరి ఇవాళకి ఈ ముచ్చట, ఈ పేపర్కి వచ్చిన ముచ్చట, నేను చెప్పే ముచ్చట కాదు కానీ ఎందుకు వచ్చింది ఈ ముచ్చట ఇప్పుడంటే, హైదరాబాద్లో ఓ కొత్తగా పెళ్ళి అయిన అమ్మాయి భర్త నుంచి విడాకులు కావాలని అడిగిందట. భర్త నుంచి విడాకులు కావాలని నాకు అక్కర్లేదంటే మరి ఊగనే ఇస్తారా విడాకులు, ఏం అక్కరకు ఏం కాదు అని అడుగుతారు కదా. పెళ్ళి ఉత్తగేం కాదు, విడాకులు కూడా ఉత్తగేం కావు, ఏం అక్కర కావాలమ్మా నీకు విడాకులు అని చెప్పినట. చెప్పంగానే పిల్ల చెప్తున్నాడు ముచ్చట, ఏమి లేదు నా మగోడు వస్తాడు, అట్ట వస్తాడో రాడు, ఇట్ట వెళ్ళిపోతాడు. చెప్పొచ్చా ఓపెన్గా, పేపర్కి ఇచ్చిరు గాడి ఉడుకు జల్లాల ముందుకే బత్తలే కూడా వీక్తాడు పిల్లగాడు. ఇక మరి పాడైపోను పిల్ల ఎంతగానో వైపుగా పట్టమన్నావు, ఆమె ఉపకారం తినేదేనా మరి, ఈడు గట్టినే ఉన్నట్ట కానీ పాడైపోను పుసుకుర కథం చేస్తున్నట్ట బయటికి వెళ్తున్నట. ఇక నా వల్ల కాదు ఇంతో నాకు విడాకులు కావాలని పోయినట. ఏదో పరీక్షలు చేపిస్తే పరీక్షలు చేయించినాక
ఇక ఆయనకు కొద్దిగా ప్రాబ్లం ఉన్నది, ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లానికి జర పుష్కరం అయిపోయేదానికి కూడా ఉంటుంది, దానికి మందులు వాడాలి. దానికి కొద్దింత వయాగ్రా కొద్దిగా మోతాదులో వాడితే ఏం కాదు, మీరు అట్లా వాడుకుంటే జర్రంత సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్నారు డాక్టర్లు. పాడైపోను చూడురి కథ, డాక్టర్లే చెప్పే కాలం వచ్చింది ఇక ఏకంగా. ఇది ఇంకా పెద్దగా ఇచ్చిందిగా ముచ్చట. ఇక ప్రపంచం నడిచేదే దీని మీద. అందరు సీసీ అంటారు కానీ సీసీ అంటే అయితే అది పని, అందరు చేసేది కదే పని. శృంగార వయాగ్ర మాత్ర సెక్స్లో విఫలమవుతున్న పురుషులకు స్వల్ప మోతాదులో సూచిస్తున్న వైద్యులు. ఎలాంటి లోపం లేకుండా శృంగారంలో విఫలమవుతున్న పురుషులు, అదేదో రోగం అంట, దబ్బున కథమయ్యే రోగం, అది ఇంగ్లీష్లో ఇచ్చారు, నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు కానీ ఎక్కువసేపు నిలబడలేని రోగం కొన్ని ఉంటాయి కదా, దాటితో ఇబ్బంది పడుతున్నారు. దీంతో వైద్యుల వద్దకు పరుగులు, విశ్వాసం పెంచేందుకు తాత్కాలిక వినియోగం, అదే సమయంలో కౌన్సిలింగ్తో అవగాహన. అయితే ఒక ఆయన హైదరాబాద్ అంట, ఆదిలాబాద్కి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ వైద్యుడి దగ్గరికి వచ్చిండట. ఆయన గుండె జబ్బు సమస్య ఉన్నది, బలహీనంగా ఉన్నారు, లైంగిక సామర్థ్యం సరిగా లేక తాను తన భార్యను తృప్తిగా ఉన్నట్టు వైద్యుడికి అసంతృప్తిగా ఉన్నట్టు వైద్యుడికి చెప్పినట. ఇక పలానా కాడికి పోయేసరికల్లా ఎప్పుడు చూసి నీకు తెలియదు, ఆ ఒంటి బలం భార్యకు తెలిసినా, భార్య బలం భర్తకు తెలిసిందేనా, జర అసంతృప్తిగా ఉందని వైద్యుడికి చెప్పిండట. డాక్టర్ ఆయనకు పరీక్షలు చేయగా శరీరంలో హార్మోన్ల స్థాయి సరిగా లేవు, దీంతో హార్మోన్లు పెరగడానికి మందులతో పాటు బలం కోసం మల్టీవిటమిన్లు ఇచ్చారు. ఇవి నెల రోజులు వాడాక తక్కువ మోతాదులో 2-3 నెలల పాటు వయాగ్రా వాడాలని సూచించినట. డాక్టరే చెప్పిండు, వయాగ్రా వాడు ఏం బాధ లేదని డాక్టరే చెప్తుండు, సూచించారు. వైద్యుడి సూచన మేరకు వ్యవహరించిన ఆ వ్యక్తి తన శృంగార జీవితం బాగుందని తన భార్య ఎమ్మటే గర్భవతి అయిందట, సంతోషం వ్యక్తం చేసినాడు. ఇంక కడుపు తలకుండా డాక్టరు భలే ఏమైనా పని చేసుకొచ్చినవా, లేకపోతే నా వల్ల కాకపోవని అంటుండు. ఇదంతా అసలు ముఖ్యంగా ఏడవస్తుందంటే మనం తినే తిండి, మనం తాగే నీళ్ళు, మనం పీల్చే గాలి అన్నీ కలుషితం అయిపోయినాయి. ఇక ఈ మధ్యలో సాఫ్ట్వేర్ అని అదని ఇదని ఈ ల్యాప్టాప్లు ఎప్పుడు కళ్ళ ముందరే ల్యాప్టాప్లు అవపడుతుంటాయి. ఇక కొత్తగా స్మార్ట్ ఫోన్లు ఒకటి, ఈ స్మార్ట్ ఫోన్ జేబులో పెట్టుకుంటాం. ఇక ఒక్కొక్క మొత్తవారు ఏం చేస్తాడంటే స్మార్ట్ ఫోన్తో సహా అది పవర్ బ్యాంక్ కూడా దగ్గర పెట్టుకుంటాడు. ఈ జేబులనేమో పవర్ బ్యాంక్ పెడతాడు, ఈ జేబులనేమో బాగా గుర్తుపెట్టుకోరి, ఇది కుడిచేయి ఒక జేబు అనుకో, లాగు జేబు, పైన జేబులు ఈ జేబులనేమో పవర్ బ్యాంకు, ఈ జేబులనేమో సెల్ ఫోను. మరి పవర్ బ్యాంకు కనెక్షన్ ఇస్తూ ఉంటాడు, ఇక వైర్ కనెక్షన్ పెడతాడు, ఇస్తాడు, అవునా కాదా? మరి ఈడంగా ఇది ఈడంగా ఇది, మరి మధ్యలో ఉన్న దాగం కాదు, అవునా కాదా ప్రజలారా? ఇప్పుడు ఈడంగానేమో పవర్ బ్యాంక్ పెట్టుకుంటాడు, దీనికి ఎప్పుడు కరెంటు జైలు ఉన్నట్టేనా, ఈ ఫోను కరెంటు జైలు ఉన్నట్టేనా, మళ్ళీ పైన వైఫై కావాలన్నా, నెట్వర్క్ కావాలి అయితేనే ఉండాలన్నా, ఇవన్నీ ఇటు గుంజి మధ్యలో ఉన్నదాన్ని ఆగం చేసి ఉత్తదేనట. డాక్టర్ల కాడికి పోసరికల్లా స్పెర్మ్ కౌంట్ లెక్క పెడదామని పోతే బాగానే ఉంటుందట, కానీ అందులో ఆయమని ఇత్తనాలు ఉండలేమట, పాడైపోను. అంత ఉత్తదే, నీళ్ళు మంచినీళ్ళు ఎంతనో గదికి అంతేనట. దాని దాంట్లో ఒక తాగుడా పాడైపోను. మంచి మంచి బ్రాండ్లు వచ్చాయి, చక్కదానాల బ్రాండ్ తను ఒక్కొక్కటి తాగినా అంటే అర్ధ షేరు తాగిన దాకా ఇంటికి అసలు బిల్లు ఏడుందో కూడా తెలియదు, పాడైపోను. అర్ధ షేరు గుద్ది ఇంటికి పోయినాక ఎవరైనా ప్రజలారా జర్ర అక్కడక్కడ ఏమైనా చెప్తే మీరు కోప్పడకూరు, కానీ ఇంటికి పోయినాక భార్య కాడికి పోవాల్సిందేనా, ఆడికి పోయినాక ఏం పాడేది చెప్పురి. డాక్టర్ చెప్పిన ముచ్చట ఏంటంటే తాగినాక ఎక్కువ తాగినాక శృంగారంలో పాల్గొంటే మీ స్పెర్మ్ కౌంట్ అనేది మొత్తం అది ఉత్త వాటర్ ఏనంట, ఉత్త నీళ్ళేనంట, పాడైపోను. ఇక పిల్లలు ఏడంగా అవుతారా? వీర్యకణం అనేది ఇప్పుడు అదేది గర్భంలో పోయినాక ఎన్నో రకాల యుద్ధాలు చేసుకొని ఒక్కటి పోయి ఆడ నిలుస్తుందంట. అది చాలా పోరాటం చేసి పోవాలంట. అది సైన్స్ ప్రకారం చెప్పిన ముచ్చటే. అది పోవాలంటే మరి ఇది గట్టిగా ఉండాలిగా. మరి ఇది అత్త చేరి గుద్ది ఆడికి పాడైపోను. ఏమన్నా అంటే తల్లి గొడ్రాలు పట్టుకొచ్చి నాకు తలిగిచ్చిరానేమో పోరగాడు అంటాడు, ఈ నొంటే బలం లేదు పాడైపోను, ఈ నీటికెళ్ళి తీసుకొచ్చామనేమో పొల్ల అంటది. అసలు సంగతి ఏడుందంటే తినే తిండి తాగే తాగుళ్ళ తిరిగే ఈ వాతావరణంలో పాడేసి వచ్చింది. అందుకోసమే డాక్టర్లే ఏం చెప్తారంటే వయాగ్రా వాడురయ్యా, సరే పిల్లల ముచ్చట దేవుడెరు, కానీ ఫస్ట్ తృప్తి కోసం అప్పటి తృప్తి కోసం అన్నా జర ఇద్దరికి జర ఒక కోరిక జర తీరిందాగనన్నా జర వయాగ్రా వాడురి. వయాగ్రా వాడితే ఎంతో కొంత తృప్తి అయితే ఉంటుంది. అది ఎక్కువ మోతాదులో కూడా కాదంట, ఎక్కువ మోతాదులో కాదు, తక్కువ మోతాదులో ఒక 2-3 నెలలు వాడురి. 2-3 నెలలు వాడినాక బంద్ చేసుకొని కొన్ని రకాలమైన తిండి తినేవి, మంచి ఆహారం తినేవి, మంచిగా పండ్లు తినేవి, ఫలాలు తినేవి అని డాక్టర్లు చెప్పే కాలం వచ్చింది. రోజులు ఏడికి పోతున్నాయి, ఏం కథ చూడురిగా. అంటే మొత్తం అన్నీ మనం చేసుకునే, మన
మానవుడు చేసుకున్నదే ఇది తప్పిదం అంతా. ఇది ఏ దేవుడు చేయలేదు, ఏ దయ్యం చేయలేదు. అవునా కాదా ప్రజలారా? నువ్వు గసండి ముచ్చట వచ్చింది. అందుకోసమనే ఏమైనా చెడు అలవాట్లు ఉంటే ఆ చెడు అలవాట్లను దూరం చేసుకొని అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాటికి దూరంగా ఉండి చేది శృంగార జీవితాన్నో లేకపోతే దాంపత్య జీవితాన్ని గడితే సుఖ సంతోషాలతో ఉంటారు. లేదంటారా? లేదు నీ బాగానే ఉన్నా, దుడ్డే ఉన్నా నేనా, పట్టే ఉన్నా నేను ఆమె అనుకొని ఇద్దరు పుత్ర కలిసి ఇటువంటి లేని ఏమన్నా అలవాటు ఉన్నాయి అనుకో, ఇక 10 ఏళ్ళు అయినా కానీ పిల్లలు గారు ఏం గారు తోపడిపోతే జనాలు చూసి నవ్వే కాలం వస్తుంది. కష్టపడి ముచ్చట వచ్చింది. ఇకనన్నా కానీ కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు, పెళ్లి కాబోతోళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఉన్నోళ్ళు అయినా కానీ డాక్టర్ సూచన మేరకు డాక్టర్ చెప్పే ఉపాయం చేసి వాళ్ళు చెప్పే మందుగోళీలు వాడి ఇక పని కానిస్తే ఏమన్నా ఉత్పాదన దక్కుతట్టుంది. ఉంటాం మరి. ఇక ప్రజలారా అక్కడక్కడ ఏమన్నా నోరు జారితే ఏమనుకోకూర్చారా మామగాని.